MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. విషయాలకు వస్తే మీది లవ్ మ్యారేజ్ అని తెలిసింది సార్. అంటే మీ లవ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అని కూడా తెలిసింది. అంటే ఒక హైకోర్ట్ ఫోక్స్ జడ్జి వాళ్ళ కూతుర్ని లవ్ చేశారు మీరు. సార్ ఎలా ఒప్పించారు అసలు లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ, ఆ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ సార్? ఒక ప్లేస్లో చూసాము అమ్మాయి చూసి వాళ్ళ దగ్గర ఎలా అడగాలి తెలియట్లేదు. తెలుగు అమ్మాయి సార్? ఒంగోలు ఫ్రమ్ ఒంగోలు సార్? ఒంగోలు కాదు, వాళ్ళు 5 years జడ్జి కాబట్టి 5 years ఒక్కొక్క ప్లేస్ లో ఉంటారు. ఓకే. బెంగళూరులో మ్యారేజ్ లో చూసాము. ఐ వాజ్ సో డిప్రెస్డ్. ఏంట్రా అది లైఫే ఇలా, అందరూ కంప్లైంట్స్ మీద వేస్తున్నారు, ఇంటర్వ్యూస్ వస్తుంది అలాంటి అన్నప్పుడు లైఫ్ ఇంకొక పేస్కి మారాలి అన్నప్పుడు మ్యారేజ్లో ఒక అమ్మాయి చూసాము. చూసిన తర్వాత ఈ అమ్మాయి బాగున్నారు, ఎలా చెప్పాలి, ఎలా చేయాలి అని తెలియదు. నా అమ్మ దగ్గర చెప్పాను, ఇలాంటి ఒక అమ్మాయి ఉంది చెప్దామంటే అడుగు అని చెప్పారు. ఏంటమ్మా కోర్టు జడ్జు వాళ్ళు చంపేస్తారు, అడుగు అని చెప్తున్నారు అంటే నేను ఏదైనా స్ట్రైట్ సార్, చాలా స్ట్రైట్, హైడ్ అండ్ సీక్ లేదు. దానివల్ల అవే కొన్ని డైరెక్టర్స్ నన్ను నచ్చదు, డైరెక్ట్గా మాట్లాడతా. ఏంట్రా ఇది తప్పు కదా, ఇది కూడా తప్పు కదా, మీరు నన్ను ఇలా చెప్పి మీరెందుకు డిలే చేస్తున్నారు అని, మీరెందుకు ఇప్పుడు మా దగ్గర అవుట్పుట్ తీసుకుని 4 months రిలీజ్ చేయకుండా 4 months డీటీఎస్ చేయకుండా ఉంటున్నారు. రేపు డీటీఎస్ ఇచ్చేయండి అని చెప్పి తీసుకుని 4-5 months డీటీఎస్ చేయకుండా ఉన్న డైరెక్టర్స్ ఉన్నాను. ఎందుకు సార్ 4 months చేయలేదు? నేను రావనా? ఐఎమ్ ఆల్సో డీటీఎస్ ఇంజనీర్, సో నేను రావాలా, ఏంటి ఇది అని అడిగితే మీకేంటి ఉండు, ప్రొడక్షన్ ప్రాబ్లం ఇది అని చెప్తారు. అలా స్ట్రైట్గా మాట్లాడింది వల్ల నేను స్ట్రైట్గా మాట్లాడతాను నా అమ్మకి తెలుసు. సో గో అండ్ టాక్ టు దెమ్. నేను ఎలా మా మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి అడుగు, ఇఫ్ దే ఆర్ ఓకే యాక్సెప్ట్, దట్ ఈస్ యువర్ లైఫ్, అదర్వైజ్ లీవ్. ఓకే, ఇట్స్ సింపుల్. నో కూర్చుకుని వాళ్ళ అమ్మాయి దగ్గర ప్రేమ చెప్పడం, వెనకాల తిరగడం, స్టాకింగ్ చేయడంలో వద్దు అని. ఓకే, దట్ ఈస్ వెరీ కూల్. నో దెన్ డైరెక్ట్లీ ఐ వెంట్ కోర్ట్. ఓకే, కోర్టుకి వెళ్ళారు? కోర్ట్, నేను నా ఫ్రెండ్ ఓకే, కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక కేసు జరుగుతుంది అక్కడ. దాంట్లో సీరియస్ కేసు ఒకటి జరిగింది, క్రిమినల్ కేసు. అది పోక్సో యాక్ట్ జడ్జి. ఓకే. సో పోక్సో యాక్ట్లో ఏదో వాళ్ళ ఫాదర్. సో సీరియస్ కేసు ఏదో జరుగుతుంది. ఐ వాజ్ స్టాండింగ్ దేర్. అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఈ బటన్ నేను పెట్టలే, బటన్ పెట్టు అని చెప్పారు. అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు. నేను సరే ఓకే, ఐ వాంట్ అపాయింట్మెంట్ ఫ్రమ్ దిస్ జడ్జ్ సార్ అని అడిగినప్పుడు వెయిట్ చేయి కేసు ఫినిష్ అయినా వెళ్ళాను. లోపల వెళ్ళాము, క్యాషువల్గా వెళ్ళాము. వెళ్ళి మీ ఇంటి అమ్మాయి నాకు చూడాలని ఉంది, నా పేరెంట్స్ చూడాలి, నా ఫాదర్ లేదు కాబట్టి నా బాబాయ్ వచ్చి చూస్తారు, మీ దగ్గర అప్పాయిని అడుగుతున్నారు. క్లియర్గా హీ సెడ్ నో సార్, అలాంటి ఏం లేదు, బికాస్ డిఫరెన్స్ ఇస్ దేర్. నో ఐఎమ్ చెన్నై, తమిళ్ చెన్నై. వాళ్ళు ఫస్ట్ నీట్గా వెరీ, మై మామగారు వెరీ పొలైట్గా డీసెంట్గా, లేదప్ప అలాంటివి ఏమి. ఫస్ట్ కామెడీ ఏంటంటే హీ థాట్ ఐ వెంట్ ఫర్ అ కచేరీ బుక్ చేసినప్పుడు చీఫ్ గెస్ట్ పిలుస్తారు కదా, చీఫ్ గెస్ట్ గా జడ్జిని పిలవడానికి వెళ్ళాము అని అనుకున్నారు. అప్పుడు ఆ విజిటింగ్ కార్డు చూసుకుని ఏం కచేరీ అప్ప, ఎక్కడ, ఏంటి అంటే మ్యూజిక్ సింబల్ ఉంది, లేదండి కచేరీ లేదు, మీ అమ్మాయి గురించి మాట్లాడు. నాకు అమ్మాయే లేదని చెప్పి పెట్టారు చుమ్మా. బికాస్ పోక్సో యాక్ట్ జడ్జికి ఎలా మాట్లాడాలి అని తెలుసు. సో అమ్మాయిలా లేదే, ఎవరి గురించి మాట్లాడినా మీ నేమ్ చెప్పాము, నేమ్ వరకు తెలుసుకుని వస్తున్నారంటే వీరు ఎవరో సీరియస్ అని ఆ కార్డు ఇస్తారు. నా ఫ్రెండ్కి తెలియదు, ఆ జడ్జికి ఎఫ్ఐఆర్ కూడా పెట్టకుండా హీ క్యాన్ పుట్ ఇన్ టు ద జైల్. ఏమొద్దు, హీస్ హ్యావింగ్ దట్ మచ్ పవర్ అంకుల్ గారు. ఇతనికి అది తెలియదు. అది తెలియకుండా ఇంగ్లీష్ లో అది ఇది మాట్లాడిన అశ్విన్ అని అతను నా ఫ్రెండ్, హీ ఓన్లీ లైక్ గాడ్ ఫాదర్ లాగా పెళ్లి చేశారు నాకు. అది ఫ్రెండ్ వచ్చి సార్ వీఆర్ సార్, అది సార్, ఇది సార్, ఇది సార్ అని ఇంగ్లీష్లో మాట్లాడారు. అదిలా ఓకే, ఇప్పుడు లేదప్పా సారీ అని చెప్పి పొలైట్గా డీసెంట్గా సారీ సార్ అని చెప్పి, సారీ పిల్లలుగా వెళ్ళిపోండి అని చెప్పి. మేము వచ్చి ఏం చేయాలి తెలియట్లేదు, అడిగాము, క్లియర్గా అడిగాము, క్లియర్ నో కేమ్.
సో మైండ్ క్లాష్ లేకుండా వెళ్ళిపోద్దాం, ఈ అమ్మాయి లేదు మన లైఫ్లో అని ఇంటికి వెళ్ళి అమ్మకి దగ్గర చెప్పాము, ఇది ఇలా ప్రాబ్లం ఉంది. వాళ్ళు క్లియర్గా నో చెప్పేశారు. దెన్ లాక్డౌన్. ఆ లాక్డౌన్ వల్ల నాకు ఏం పెళ్లి అమ్మకి ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉంది. నా అమ్మకి 2012 నుంచి 2009 నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఐఎమ్ ఎర్నింగ్ ఓన్లీ ఫర్ మై మదర్. ఇప్పుడు ఎర్నింగ్ దానికి ఇండస్ట్రీకే వచ్చాను నేను. కొంచెం మనీ వస్తే అది పెద్ద ఇది మన ఎలా చెప్పాలి డిసీజ్ అది. ఓకే, చుమ్మా ఒక ఎంఆర్ఐ స్కాన్ ఎత్తినా కూడా 20,000-30,000 40,000 పోతుంది. చూసి ఏం లేదప్పా ఇప్పుడు ఏం లేదని చెప్తారు. 30,000 గాన్ ఫర్ ఎక్స్రే. సో యూ నీడ్ టు ఎర్న్ మోర్. మన దగ్గర మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ నాకు ప్యాషన్ మ్యూజిక్. ఏదిలో సరే ఐ ట్రై మీ సినిమా ఇండస్ట్రీ ఏదైనా జరుగుతుంది, ఏదైనా మనీ వస్తుంది అని ఆ విధంగా వచ్చాను. ఎక్కడ జాబ్ దొరికినా వెళ్ళడానికి రెడీగా ఉండి అప్పుడు పిలిచారు దేవుడిలాగా ఎల్ఐటి చంద్రశేఖర్ గారు పిలిచి వచ్చి అందాల రాక్షసి జరిగింది. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ప్రతి మూవీలో నాకు భయం, ఒక మూవీ బాగా చేయలేకపోతే నెక్స్ట్ ఏంటి. ఏలటి చంద్రశేఖర్ గారు ఏం సార్ అందాల రాక్షసికి హీ ఓన్లీ కాల్డ్ మీ. ఓకే, హీ శిష్యుడే అను. సో హీ కాల్డ్ మీ, కమ్ అండ్ ఐ వాంట్ మీట్ యూ, మీరు ఓకే అంటే నేను పెట్టుకుంటా లేకపోతే నో అని చెప్పారు. సరే ఓకే. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక ట్యూన్ వాయించనే హీ బ్లెస్డ్ మీ, యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఎలక్టెడ్ చంద్ర గారు వారు చెప్పిన వర్డ్ వల్ల నేను ఇప్పుడు అనురాగపురి గారు చెప్పినది వల్ల నౌ ఐఎమ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో ప్రతి మూవీలో నాకు ఈ మనీ కొంచెం ఉండాలి, నేమ్ ఉండాలి, పాట హిట్ అయితే నెక్స్ట్ మూవీ. ఇది నా లైఫ్ ఇప్పుడు వరకు. సో ఇలా చెప్తున్నారే నెక్స్ట్ ఏంటి. లాక్డౌన్ టైంలో నా అమ్మకి కరోనా వచ్చింది. ఓకే, హెవీ బ్లీడింగ్ అది ఇది చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో ఇంటర్వ్యూ వచ్చింది, పాగల్ మూవీ వచ్చింది, విశ్వక్ గారు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. సో మెనీ ఆ మూవీ వల్ల సో మెనీ గుడ్ అండ్ బ్యాడ్స్ జరిగింది. తర్వాత ఫోన్ వచ్చింది సడన్గా, మీ ఫోన్ ఎక్కడ ఉన్నారు, నేను చెన్నైలో సార్, పెళ్ళైందా మీకు అని. ఎవరు సార్ మీరు అని అడిగా. అదే వచ్చారా మీరు జడ్జు. అవును ఆ జడ్జి గారు ఫోన్ చేస్తున్నారా అని ఫోన్ చేసి, లేదు సార్ ఇంకా అవ్వలేదు, కరోనా టైంలో ఎవరు చేయలేదు అందుకని. అయితే రండి మీ ఇంటి వాళ్ళని పిలిచి చూపియండి అని. చూస్తే వాళ్ళు నా ఫ్యామిలీలో ఎవరికి తెలుగు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి తమిళ్ తెలియదు. ఇద్దరికి తమిళ్ తెలుసు, నాకు నా బాబాయ్కి తెలుగు తెలుసు అంతే. 2 people ఫ్రమ్ హియర్, 2 people ఫ్రమ్ దేర్. సో పెళ్ళి సూపర్ కామెడీ. మామ గారికి తెలియదు ఇంటర్వ్యూ చూస్తే, సారీ, సూపర్ కామెడీ, చాలా చాలా గుడ్ లాంగ్వేజ్ కామెడీ. మేమేం చెప్తాము, అది లాంగ్వేజ్ కామెడీ చాలా జరిగింది. ఎందుకంటే అది కూడా లాక్డౌన్ లో ఉంది కాబట్టి 15 days కోర్ట్ పీరియడ్ లో నాకు 15 days లీవ్ ఉంది. దాని లోపల పెళ్లి ఎలా జరుగుతుంది, ఎంగేజ్మెంట్ చేసుకుందాం, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు. అంటే ఏం జరిగింది సార్ మధ్యలో, ఆ మిరాకిల్ ఎలా జరిగింది? మళ్ళీ ఆయన దగ్గర నుంచి మీకు ఫోన్ రావటం తెలియట్లేదు. హీ వాంట్స్ టు, ఒక పర్సన్ వచ్చి అడిగారు జెన్యున్ గా, అతను ఏంటి అని ఒకసారి అడుగుదాం. వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరిగింది, అత్తమ్మ వచ్చి చెప్పారు అన్నమాట. ఒకరు జెన్యున్ గా వచ్చి అడుగుతున్నారంటే ఒకరిని అది ఏదో ఇష్టపడుతున్నారు, ట్రై చేద్దాం. వాళ్ళకి పెళ్ళయింది, నాకు పెళ్ళయిందంటే. సో ఫోన్ చేశారు, నాకు పెళ్ళి అవ్వట్లేదు అప్పుడు. సరే ఇమీడియట్గా నా బాబాయ్ని తీసుకుని అక్కడ వెళ్ళాము. ఫంక్షన్స్ జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇంకో ఫంక్షన్ జరిగింది. వాళ్ళు కూర్చుకొని మాట్లాడారు. మాట్లాడిన విధంలో చాలా జెన్యున్గా అనిపించి ఇమీడియట్గా పెళ్ళిని చెప్పారు. పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్ చెప్పారు. ఎంగేజ్మెంట్ 15 daysలో పెళ్లి చేసాము. ఓకే, టైం లేకుండా. మళ్ళీ ఇంకొక లాక్డౌన్ వస్తుందో ఏమో అన్నది భయం కూడా ఉంది. దానికోసం పెళ్లి చేసాము. తొందరగా జరిగింది, ఎవరికి చెప్పలేదు. 200 peopleని ట్రైన్లో తీసుకుని అక్కడ ఊరు అనంతపూర్ సైడ్, కర్నూలు, హిందూపూర్లో పెళ్లి జరిగింది. హిందూపూర్లో నో హోటల్ ఫెసిలిటీస్ ఉంది, బట్ హిందూపూర్లో డీప్ విలేజ్. అక్కడ హోటల్స్లో ఏం లేదు, చాలా అడ్జస్ట్ చేసుకున్నారు మా ఫ్యామిలీలో వాళ్ళు కూడా. దెన్ ఐ కమ్ టు నో వాట్ ఈస్ తెలుగు పీపుల్, ఎంత బాగా హాస్పిటాలిటీ ఇస్తారు అని.
అప్పుడు ఇంకా బాగా నచ్చింది. ఇది ఏంటి తెలుగు తమిళ్ అందరూ ఒక మనుషులే కదా అన్నట్టు ఫీల్ అయింది నాకు. అప్పుడు చూస్తే మన చూసుకునే విధానం బిడ్డలాగా చూసుకున్నారు. ఎలా పెళ్ళయింది నాకే డ్రీమ్గా ఉంది ఇప్పుడు థింక్ చేసినప్పుడు. మై వైఫ్ అడ్జస్టెడ్ మీ బికాస్ తెలుగు ఇంత కాంట్రవర్సీ ఇంటర్వ్యూ వచ్చినా కూడా మై హోల్ ఫ్యామిలీ ట్రస్టింగ్ మీ. ఫ్యామిలీకి తెలుసు కదా ఒక ఇంటర్వ్యూలో అఫెక్ట్. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ గురించి తప్పు చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు. నేను దానికే చెప్పను ఇది తప్పు ఇది రైట్ అని చెప్పకూడదు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి మీ గురించి ఇలాంటి ఇంటర్వ్యూ వచ్చింది అని ఒక్కరు అడగలే. చూసాము మీరు అలా కాదు అనుకున్నా సరే ఓకే అలా వదిలేశారు, ఇగ్నోర్ చేశారు. మీరు నాకు తెలుసు మీరు అలా కాదు వదిలేయండి, ఇదిలా ఇట్స్ అ ప్రాసెస్, ఇది సినిమాలో ఇదలా నార్మల్ అన్నట్టు ఈజీగా తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే థ్యాంక్ యూ అని. బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ ఎ లిటిల్ బాధ, ఎందుకు ఇలా వస్తుంది మనసులో ఉంది, బయట చెప్పలేదు, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మై వైఫ్ స్టిల్ ఎంకరేజింగ్ మీ, వెళ్ళండి ఏదైనా వర్క్ మీకు ఇప్పుడు డే నైట్ వర్క్ ఉందమ్మా, నేను కష్టం ఉంది, ఇప్పుడు లాస్ట్ 3 days వర్క్ చేశాను, డే నైట్ 4 మోర్ దాన్ అ వీక్. సపోర్టింగ్ ఉంటారు, ఇంటికే వెళ్ళలేదు, వర్క్ స్టూడియోలో ఉన్నా. షీ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్. ఫన్నీ స్టోరీస్ చాలా జరిగింది. నేను ఒకటి చెప్తే వేరే ఒకటి వస్తుంది, వేరే వస్తుంది. తమిళ్ నేర్చుకున్నారా? తమిళ్ లేదు, ఇంకా కొంచెం లైట్ గా అర్థమవుతుంది. ఒక పాప ఉన్నట్టున్నారు, పాప కూడా కన్ఫ్యూజన్ తమిళ తెలుగా అలా ఇంట్లో ఏం మాట్లాడుతుంది పాప, తమిళ తెలుగు అది బ్యా అని చెప్తుంది అంతే. ఎవరు చెప్పినా ఈజీగా అనే పేరు కూడా రెహమాన్ సార్ పేరు రావాలి, శివుడు పేరు రావాలి అని చెప్పి AR శివి అని పెట్టా. ఓకే, అది ఎస్టర్డే చూసారు కదా మీరు, చూసాను, తిరిగింది అలా తిరిగి హ్యాపీగా ఉంటున్నారు, చాలా హ్యాపీ, చాలా యాక్టివ్గా ఉంది, చాలా మ్యూజిక్ చాలా ఇష్టపడుతుంది, కీబోర్డ్ ట్రై చేస్తుంది. ఇప్పుడే 2 years కీబోర్డ్ ఇవ్వాలి, అది టాయ్ కీబోర్డ్ ఉంది ఇంట్లో. ఓకే, సో కీబోర్డ్ వాయిస్తుంది. అంటే భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ గా మేబీ ఐ డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్, ఏం అవ్వాలో. ఓకే ఓకే, అంటే మీరు లవ్ చేశారా లేకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ అనాలా, అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ అనుకోవాలా? చూశారు, ఫస్ట్ ఇంప్రెషన్ వెళ్ళారు, అంటే మాట్లాడారా మీరు ఆ గ్యాప్లో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళే ముందు? అది పోక్సో యాక్ట్ కదా, వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్. ఓకే, చాలా దారుణం చూసి, ఇది బ్యాడ్ థింగ్స్ చూసి ఫాదర్ చాలా రెస్ట్రిక్టెడ్గా సేఫ్గా పెట్టుకుంటున్నారు. ఇంకోటి జడ్జి ఫ్యామిలీస్లో పిల్లల్ని బయట బాగా చూపించరు, ఎందుకంటే దే ఆర్ గివింగ్ బిగ్ రెస్పెక్ట్, లేదు బిగ్ ఏం చెప్తున్నారు, వెర్డిక్ట్ విక్టిమ్స్కి ఇస్తున్నారు కదా. ఓకే, దానివల్ల వీళ్ళు సేఫ్ కూడా ఉండదు, బయట కూడా తిరగలేదు. ఓకే ఓకే, అనేది ప్రొటెక్టెడ్ మోడ్లే పెట్టుకుని ఉన్నారు కాబట్టి వెరీ నీట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీ అది అనిపించింది. చెప్పాము, పెళ్ళయింది ఒక 15 daysలో. అది ఎలా అయింది, ఎందుకు అయింది అని కూడా తెలవట్లేదు, టక్కను అన్నీ అయింది. తర్వాత ఇప్పుడు వరకు మా మామ గారు ఇదిలో ఇంట్రెస్టింగ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే పెళ్ళి చేసి ఇన్విటేషన్ వరకు హీ డోంట్ నో ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, తెలియదు. అది సూపర్ ఇన్సిడెంట్. ఇన్విటేషన్లో అందాల రాక్షసి అర్జున్ రెడ్డి, అదే చెప్తున్నాను, నా లైఫ్లో అర్జున్ రెడ్డి అందాల రాక్షసి బిగ్గెస్ట్ మూవీ. సో అర్జున్ రెడ్డి ఫేమ్, అందాల రాక్షసి ఫేమ్ అని ఇన్విటేషన్లో పెడతారు, ఎవరో పెట్టారు, అక్కడ ఉన్న వాళ్ళ సైజులో మా అత్తమ్మ పెట్టారు. ఏంటి ఇది క్వాలిఫికేషన్ ఇది అని అంకుల్ గారు, ఏంటి ఇది ఏదేదో పెడుతున్నారు, చదివినది ఏదో పెట్టండి అన్నప్పుడు, లేదండి అతను మ్యూజిక్ కంపోజరు, ఆ మూవీ చేసింది కాబట్టి అది పెడుతున్నాము అని ఇన్విటేషన్ చేసిన ప్రెస్ అంకుల్ చెప్పారంట. ఓకే, అప్పుడు అంకుల్ గారికి ఇతను మ్యూజిక్ నాకు ఫోన్ చేసి అదే ఆర్ యూ మ్యూజిక్ డైరెక్టర్? ఎస్ సార్. నేను కచేరీలో కీబోర్డ్ వాయించాను నా అబ్బాయి అని చెప్పినాను. అది ఏంటి ప్రాబ్లం, నాకు ఏం జాబ్ అయినా ఓకేదా, నాకు ఏదైనా మ్యూజిషియన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అన్నీ ఒకటే సార్ అని చెప్పినాను. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఆర్ యూ మ్యూజిక్ డైరెక్టర్ రియలీ అని చెప్పారు. దెన్ ఓకే ఒక మ్యూజిక్ కంపోజర్ అని చెప్పారు. ఆ తర్వాత లక్కీలీ హీస్ అ సింగర్, మై మామగారు. ఓకే, పాట పాడించారా ఏదన్నా సినిమాలో వచ్చిందే అక్కడ మా ఏకబాయిలో? ఓకే, పాట పాడించారా? 30 years సింగర్స్ ఇన్ దర్ ఊరు. ఆ ఊర్లో
విలేజ్ నాటు పాట పాడతారు కదా, అలా 30 years గా హీ ఈస్ అ సింగర్. ఓకే. దెన్ ఐ వాంట్ వన్ మడ్డీ వాయిస్, ఘంటసాల గారు వాయిస్ లాగా కావాలి అని ఐ వాజ్ సర్చింగ్. ఓకే. మామ గారు అని చెప్పలేదు. సో పాటకు కరెక్ట్ గా వాయిస్ అవుతుంది, కరెక్ట్ సెట్ అయింది. నేను చుమ్మా పాడంగ మామ, ఇఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ కమింగ్. జడ్జిని సింగర్ చేశారు మీరు, సింగర్ అయ్యారు. హీ డిజర్వ్ దట్. ఓకే. బికాస్ హీ 30 years అందాల చందమామ అనే సాంగ్ ఉంది అక్కడ మా ఈ గడుపులో. ఓకే. హీ ఓన్లీ సాంగ్. సో అది హార్ట్, అతనికి బైపాస్ సర్జరీ జరిగింది. ఓకే. హీ కేమ్ చెన్నై ఫర్ దట్. ఓకే. 10 days ఉంటారు కదా, ఆ గ్యాప్ లో నేను కంపోజ్ చేసినప్పుడు హీ వాజ్ సిట్టింగ్ దేర్. ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నాం, పాడండి నాన్న, ఇలా రాద్దామా అంటే హీ రోడ్ ద థింగ్. బికాస్ ఐ వాంట్, హీ ఈజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ గై, మోర్ దెన్ అ జడ్జ్. సో పాడండి నా అతనే రాసినప్పుడు నేను లక్కీలీ ప్రదీప్ గారికి, నితిన్ భరత్ గారికి పంపించి ఇది ఎవరు ఏం చెప్పకుండా ఇది సాంగ్ బాగుందా చూడండి, ఇది బాగుందండి, సూపర్ ఉంది అని చెప్పారు. ఇది వాడచ్చా అని చెప్పినాను. నెక్స్ట్ మినిటే దట్ ఈస్ కాల్డ్ ఎంకరేజ్మెంట్. ఓకే. ఇది ఎలా ఇది చేద్దామని వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ చేసుకుని ఒక ఫామ్స్ అని అదే ప్రమోషన్ సాంగ్ ఉంది, దాంట్లో ప్రదీప్ గారు ఆడడం పెద్దదైంది. సో ఎనీవేర్ ద సాంగ్ డిసైడింగ్ ద సింగర్, నేను కూడా చేయలేదు. ఒక సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ ఫినిష్ అయిన తర్వాత ఆ సాంగే డిసైడ్ చేస్తుంది, సింగర్ని పిలుస్తుంది. ఆల్ ద సింగర్స్ నాకెందుకు ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు అడుగుతున్నారు. సో మెనీ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. బట్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ద సాంగ్, ఫస్ట్ సాంగ్ ఈజ్ సెలెక్టింగ్ ద సాంగే ఒక సింగర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దెన్ ద డైరెక్షన్ అండ్ టీమ్ ఎవరో ఒప్పుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ మూవీలో ప్రణవి గారు పాడారు. ప్రణవి గారు డే 1 నుంచి నాకు ఫ్రెండ్, ఈ హైదరాబాద్కి వచ్చిన నుంచి ఫ్రెండ్. ఒక్క సాంగ్ కూడా ప్రణవి గారితో పాడలేదు. సో ఇందులో కుదిరింది, ఈదులో జరిగింది. సో ఈ పాటలో మదర్ సాంగ్ ఒకటి, బ్యూటిఫుల్ కర్ణాటిక్ సాంగ్ ఒకటి, అది ప్రణవి గారు పాడు. రియల్ కపుల్స్ ఇందులో తిప్పు హరిణి గారు ఉన్నారు, రఘు సార్ వర్క్ చేశారు, రఘు ప్రణవి గారు వర్క్ చేశారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ మ్యారేజ్ కపుల్స్, లవ్ మ్యారేజ్ కపుల్స్. అలా ఈ మూవీ అలా ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు కదా, అలా వచ్చింది.